ఇరాన్ మీదన ఒక్కసారిగా విరుచుకుపడింది అమెరికా. ఇజ్రాయెల్ జాయింట్ అయిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇరాన్లోని అనేక ప్రాంతాలు చీకట్లలోకి వెళ్ళిపోయినాయి. పవర్ ప్రొడక్షన్ మీదన టార్గెట్ చేసి కొట్టింది ఇరాన్. దాంతో ఇరాన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే బేకర్ దాడులు చేసుకొచ్చింది. ఇందులో పవర్ ప్లాంట్లు, రిఫైనరీని టార్గెట్ చేసింది. దాని ఇంపాక్ట్ అన్నటువంటిది ఇప్పటికే టెహ్రాన్ ప్రాంతంలో చీకట్లు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా అట్లాగే, అంటే పవర్ ఎక్కడెక్కడైతే కరెంటు ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు చేయడం అన్నటువంటిది అమెరికా చేసుకొస్తోంది. మరొక హెచ్చరిక కూడా చేసింది, టోటల్ ఇరాన్ని చీకటిమయం చేస్తామని. మా వాళ్ళు తట్టుకు నిలబడగలిగిన శక్తి ఉంది అని మరొక వైపున ఇరాన్ చెప్తుంది. ఉక్రెయిన్ని కూడా అప్పట్లో దెబ్బతీయడానికి రష్యా అనుసరించిన వ్యూహం అదే, పవర్ దెబ్బతీయడం. అయితే వాళ్ళు అమెరికా, యూరప్ దేశాల సహకారంతో ఎక్కడికక్కడ ఆటోమేటిక్ టెంపరీ రీషఫ్లింగ్ సిస్టమ్స్ పెట్టేశారు. దాంతో ఇప్పుడు ఎన్నిసార్లు పవర్ జనరేషన్ నాశనం చేసినా కొత్త తయారవుతానే ఉంది ఉక్రెయిన్లో. ఇప్పుడు ఇరాన్ దగ్గర అయితే అలాంటి స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, కాబట్టి చీకట్లో ఉండాల్సి వస్తుంది.